అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము పార్లపల్లి గ్రామంలో ఉన్నాము. అంటే హాసిని చివరిసారిగా మహాలక్ష్మమ్మ టెంపుల్లోని ఇక్కడ ఆమె కొన్ని కార్యక్రమాలు చేపట్టింది, విగ్రహాలను ప్రతిష్ఠించింది. ఈ టెంపుల్కి సంబంధించిన కొన్ని పనులు కూడా కార్యక్రమాల్లో పాల్గొని చివరిగా ఆమె హత్యకు గురి కావడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నాము పార్లపల్లిలోని మహాలక్ష్మి ఆలయం ఇది. ఆమె అంటే ప్రస్తుతం మనం చూసే ఈ చిన్న ఆలయంలో అంటే ఆమె గ్రామంలో కొంతకాలం ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఈ గ్రామానికి వస్తా పోతూ బాగా పరిచయం కాబట్టి తన స్వగ్రామంలో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ గ్రామంలో ఒక చిన్న గుడి ఉంది. అయితే ఈ చిన్న గుడిలో అంటే కింద అంటే మామూలుగా మంచి గ్రిల్సు, అదేవిధంగా ఈ టైల్సు కొన్ని తన సొంత నిధులతోనే ఆమె చేయడం జరిగింది. అయితే 3 విగ్రహాలు తల్లిగారి 3 విగ్రహాలను కూడా ఆమె ఆ రోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత ఆమె 10:30 గ్రామంలో ఊరేగింపు కూడా జరిగింది. ఆ గ్రామంలో ఊరేగింపు అంతా జరిగిన తర్వాత ఆమె ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఆమెను కాపుగాచి టపాతోపు దగ్గర 2 కార్లు అడ్డగించి అతి దారుణంగా అంటే ఇతరులు భయపడే విధంగా ఆమెని నరికి చంపారు. సుమారుగా 23-24 గాయాలు అంటే మెడ కానీ తల కానీ ఛాతి మీద మొత్తం ఇష్టం వచ్చినట్టు నరికి పడేశారు. ప్రస్తుతం ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఆమె విషయం ఎత్తితే ఆమె చాలా మంచి ఆమె అసలే ఎందుకంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె ఎవరికి హాని చేయని ఒక దేవుడు అమ్మగారి కార్యక్రమంలో పాల్గొని అమ్మగారికి సంబంధించిన టెంపుల్ అభివృద్ధి కోసం అక్కడ ఈ టెంపుల్లో కావాల్సిన కొన్ని పనులు కూడా ఆమె సొంత నిధులతో చేసిందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అమ్మా హాసిని ఎలా పరిచయము, అసలు ఈ గ్రామస్తులకు హాసినికి ఎలా సంబంధం? అమ్మ చిన్న వయసు ఇక్కడ పుట్టింది అమ్మాయి. ఇక్కడ పుట్టిన తర్వాత ఆమె ఇక్కడే అన్ని ఉండింది, ఇక్కడే ఉండింది. వాళ్ళు ఉలవపాటి చిన్నయ్య, ఉలవపాటి రాజమ్మ వాళ్ళ అవ్వాతాత ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు. కానీ ఈ యాష్ని అప్పుడప్పుడు చేస్తా ఉండింది. మాకు ఆ విధంగా పరిచయం. అప్పుడు ఏదన్నా వినాయక చవితికి ఎలాంటప్పుడు ఏదైనా డొనేషన్ అడిగినప్పుడు తనకు తోసింది ఇస్తా వచ్చింది. ఇంత చేసావు కదా, నీ గుర్తింపు అనేది మాకుంటుంది, మా ఊరు అమ్మాయి కాబట్టి ఏదో నీకు తోసింది మన గుడి బాగు చేయండి అని అంటే ఈ విధంగా అన్ని తెచ్చింది, గీల్స్ వేసింది, టైల్స్ వేసింది. మామూలుగా ఇది పాత గుడిని ఆమె రీమోడల్ చేసింది. ఏమేం చేసింది అమ్మ? ఇక్కడ టైల్స్ వేయించింది, చుట్టూ అమ్మవారి గీల్స్ పెట్టింది, 3 విగ్రహాలు తెచ్చింది. అమ్మవారి విగ్రహం కానీ ద్వారపాలకులు కానీ చేసింది. కొంతవరకు పెయింట్లు కూడా వేయించింది. మోటార్ నీళ్లు వసతి ఉండేటట్టుగా ట్యాంకీ తెచ్చి మోటార్ వేయించింది. హోములు కానీ పూజలు పురస్కారాలు మా గ్రామస్తులది పని 5 పైసా కూడా పూజ కార్యక్రమంలో కానీ దేంట్లో కూడా 5 పైసలు మేము పెట్టుకోకుండా అన్ని కార్యక్రమాలు ఆమె దగ్గరుండి చేసింది. లాస్ట్ స్థితిగతుల్లో కూడా ₹1 మేము సందా దండుకొని ఎవరికన్నా ఇవ్వాలా అనే పరిస్థితి కూడా లేకుండా ప్రతి పైసా ఆమె ఖర్చు పెట్టి ఈ విధంగా చేసింది. కానీ ఈ రోజు నాడు ఆమె లేదు, మాకు లేకుండా పోయింది. అదే మాకు బాధాకరంగా ఉంది. ఆమెకి ఏం జరిగిందో కనీసం పోయి చూసేదానికి కూడా మాకు వసతి లేదు. ఆ విధంగా జరిగింది. ఆ రోజు ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఎన్ని గంటలకు పోయింది, ఏమేం చేసింది? ఆ రోజు చివరి రోజు 7 గంటలకు వచ్చింది. 7 గంటలకు వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళు 6:30కు వచ్చారు. వచ్చి హోంలో కూర్చున్నారు. ఆమె వచ్చి ఈ 3 శిలల్ని అక్కడ పెట్టినప్పుడు అభిషేకం చేసింది. అభిషేకం చేసిన తర్వాత ఈ 3 శిలల్ని నిద్రాహార పౌలింపు సేవ పెట్టినప్పుడు, వడ్లల్లో పౌలింపు సేవ పెట్టినప్పుడు అన్ని వేద మంత్రాలు చదివారు. 4 వేదాలు చదివారు. ఐవోర్లు అన్నీ చేశారు. ఈ 4 వేదాలు చదివినప్పుడు ఉంది అన్నీ చేసి లాస్ట్ పరిస్థితిలో హారతి ఇచ్చారు ఆమె చేత్తోనే. ఆమె అన్ని లాస్ట్ ఫైనల్గా హారతి ఇచ్చింది. హారతి ఇచ్చి బయలుదేరింది. అంటే విగ్రహాలని గ్రామంలో ఊరేగింపు జరిగింది. ఉదయాన్నే మేము చేసుకున్నాం. ఉదయాన్నే గ్రామ ఊరేగింపు, గ్రామంలో సభ్యులు అందరం కలుసుకొని మాకు కావాల్సిన ఇచ్చింది. మీరు ఊరేగింపు చేసుకోండి అమ్మని ముందుకు కానీ అన్నిటికీ ఇచ్చింది. అప్పుడు మేము ఊరేగింపు చేసుకొని సాయంత్రానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెల్లెళ్ళు అందరూ సంతోషంగా వచ్చి పౌలింపు సేవలో పాల్గొని అమ్మవారిని నిద్రకేశారు.
నిద్రకేసిన తర్వాత ఆరతిచ్చి తర్వాత వెళ్ళిపోయింది అంతే. మీకు ఎన్ని గంటలు తెలిసింది ఇట్లా జరిగిందన్నమ్మా? ఉదయాన్నే మాకు పోలీసు వాళ్ళు వచ్చారు సార్. ఉదయాన్నే 5:20 గంటలకి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఈ గుడి ఏందమ్మా, ఎక్కడ ఏంది, ఏం జరిగింది అన్నారు. ఏమైంది సార్, ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చారు సార్ మీరు? మేమేమనుకున్నాం, లైటింగ్ ఊరంతా వేసాం కదా, ఈ లైటింగ్ కోసం ఏమన్నా వీళ్ళు చెప్పకుండా చేసామని ఏమన్నా వచ్చారేమో అనే ఉద్దేశంతో ఆలోచించాం. నేను ఒక్కదానే లేచున్నాను సార్. అప్పుడు ఎవరు అందరూ గ్రామంతా కళ్యాణం పూజలు జరిగాయి కదా, నిద్రపోతున్నాను. నేను లేచుండాను. వేసిన తర్వాత వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నేరుగా వచ్చారు. ఏందమ్మా, ఏంది పరిస్థితి, ఏం జరిగింది, ఏంది ఇక్కడ ఎవరు పూజ చేశారు, ఏంది అన్నారు. ఈ విధంగా చేసింది సార్ ఆశ్రమం అని. ఆశ్రమం ఏ కారులో పోయిందంటే మాకేంది, అసలు ఆశ్రమంకి ఏమైంది సార్ అంటున్నా నేను. ఆశ్రమంకి ఏమైంది, ఎందుకు అడుగుతున్నారు మీరు మమ్మల్ని, ఏం జరిగింది సార్ అన్న. ఏం లేదు అన్నారు. ఏం లేదు ఏందని సార్, రేపు ఉదయం శిలలు పెట్టాలి మేము, ఏం జరిగింది, ఏదన్నా ఎవరన్నా ఇదయ్యారా ఏంది అంటే ఒకరు పోయారమ్మా అన్నారు. ఎవరు సార్ అంటే మీ పూజ ఆగిపోద్ది అని అన్నాడు. ఇదేం సార్, నిద్రలేసి 7:30కి ముహూర్తం ఉంది చెప్పాను నేను. పోలీసు ఆయన కూడా చెప్పాను, సారే వచ్చాడు. 7:15 కల్లా విగ్రహం పెట్టాలి, ఇక్కడ విగ్రహం పెట్టాల్సిన సమయం ఏం సార్ మీరు చెప్తే ఆగిపోతుందమ్మా అని అన్నాడు. అప్పుడు నేను వెళ్ళి అందరికి కంగారు పడిపోయి అందరికి చెప్పా, ఏందమ్మా ఇదంగా జరిగిందంటే అసలు ఏం జరిగిందో ఏందో అని అంటే వాళ్ళు చెప్పట్లేదు, ఎండబడలేక మీకే తెలుస్తుంది అన్నారు. అన్నాను, పేరు కూడా చెప్పలా. కానీ ఆశ్రమం ఏ కారులో పోయింది అనే వార్త వరకే చెప్పారు. ఇప్పుడు టోటల్ మీద ఆపేశారమ్మా, ఈ విగ్రహ ప్రతిష్ఠ ఆపేశారు. కార్యక్రమం ఆగలేదు సార్. కార్యక్రమం అనేది ఆపల. స్వాములు కూడా మాకు మంచోళ్ళు అయ్యారు. స్వాములు కూడా ఇంతవరకు మాకు ఇచ్చిన వరకు ఇచ్చింది కాబట్టి మీ గ్రామం క్షేమం కోరి మేము వచ్చి ప్రతిష్ఠిస్తున్నాం. మాకు రాత్రే తెలిసింది, వాళ్ళకి నైటే తెలిసిపోయిందంట, మాకు తెలియదు. అంటే వాళ్ళల్లో ఒక ఆమె ఇజ్రాయిల్, వాళ్ళల్లో మాకు ఈ పూజా కార్యక్రమం జరిపిందంటే ఇజ్రాయిల్, ఆమెది గూడూరు. ఆమె వాళ్ళని తీసుకొచ్చింది, అందువల్ల ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది, మాకు తెలియదు. అయిన తర్వాత అన్నదానం కూడా 500 మందికి 1,50,000 రూపాయలు క్యాంటీన్ ఇచ్చింది. 30 ఐటమ్స్ ఇచ్చి 1,50,000 రూపాయలు అన్నదానానికి క్యాంటీన్కి ఇచ్చేసింది. శిలాప్రతిష్ఠ అయిన తర్వాత అందరికీ అన్నదానం జరుపుకోండి. ఆ అన్నదానం జరిపేదానికి కూడా ఆమె లేకుండా పోయింది. కానీ ఆర్డర్ ఇచ్చేసింది కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి తెచ్చేశారు. తెల్లవాదులు తిన్నవాళ్ళు తిన్నారు, లేకుంటే లేదు, బాధపడతా ఉంటారు కదా. ఇంట్లో ఎవరు కూడా మా గ్రామంలో కుండబెట్టి వండిన వాళ్ళే లేరు. ఈ బాధాహారానికి, ఈమె తెచ్చిన భోజనాలకి, పిల్లలకి పెద్దలకి ఇంక అయ్యే. ఇప్పుడు కూడా క్యాంటీన్ సామాన్ కట్టనే ఉంది, ఇంకా పంపిలాం మేము. నిద్ర లేసి కూడా తలా కాసేదంటుంటే ఇచ్చేసాం, కూరల బారలు కూడా ఇచ్చేసాము. ఈ విధంగా మాకు అన్నదానం కూడా ఆమెకి సంతర్పణలాగా మేము అమ్మవారి కార్యక్రమం చేసాం అనుకోవట్లా. అమ్మవారికి అన్నదానం చేసింది అనుకోలే, ఆమె చనిపోయిన సందర్భం చిన్నదనం చేసినట్టే మాకు అనిపిస్తుంది. కానీ అమ్మవారి అన్నదానం మేము తింటున్నాం అనే సంతోషం మా హృదయాలలో ఎవరికి లేదు. ఆ విధంగా జరిగింది. స్వామి చెప్పాడు, కంకణం కట్టిన తర్వాత పొలివేరు దాటకూడదు అని అన్నారు. అన్న తర్వాత ఏం లేదులాంటి అలాంటి ఏముండదు అని చెప్పి ఆమె బయలుదేరింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాము మేము, వెళ్ళకూడదమ్మా కంకణాలు కడితే అని కూడా అన్నాము. వాళ్ళు వినిపించుకోలే, చిన్న పిల్లలతో వచ్చారు. వాళ్ళు పోతాం చిన్నమ్మా అని చెప్పింది వాళ్ళ అమ్మ నాయన. వాళ్ళు కారు ఎక్కి వాళ్ళు కదిలిపోయేదాకా కూడా మేము కారు కాడనే ఉన్నాం. బయలుదేరి వెళ్ళిన దాకా ఊరంతా పోయారు. అంత మా కూతుళ్ళని అందరిని బిల్లని నింపించుకున్నాం కదా అమ్మ పూజనే. నా కూతురు కూడా వాళ్ళకి బాగా పరిచయం. ఆ రోజు ఉన్న ఆడబడుసులంతా ప్రతి ఒక్కరు ఆ కారు వాళ్ళందరూ వచ్చారు, ఆడబడుసులంతా వచ్చారు, ఆ స్నేహం ఉండోళ్ళు మొత్తం వచ్చారు. అమ్మ కారు వాళ్ళు వచ్చారు, అబ్బాయి కారు వాళ్ళు, ఈ అమ్మాయి వయసు అంతా ఉండింది. ఈ అమ్మాయి వయసే ఉంటుంది, పెద్ద వయసు ఏమీ ఉండదు. అందరూ వచ్చారు, ఆడబడుసులంతా ఊరంతా వచ్చారు. ఆ రోజు నైట్ చూసారు, తెల్లారు చూసేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నప్పుడేమో మామూలుగా మగపిల్లడుగానే ఉన్నాడు. అక్కడ పోయిన తర్వాత మారింది మనకు తెలియదు. మారిన తర్వాత వచ్చాడు ఒకసారి, వచ్చిన తర్వాత అందరూ పరిచయం. మళ్ళీ అప్పుడెప్పుడు వస్తా బాత మారిన తర్వాత వచ్చి అందరికి ముసలివాళ్ళకి అందరికీ 10 రూపాయలు ఇచ్చేవాడు, చేసేవాడు. ఏదైనా మేము కార్యక్రమం చేసుకుని ఫోన్ చేస్తే మాకు ఎంత కావాలంటే 20,000, ఎప్పుడు 100 ఇచ్చేవాడు కాదు, 20,000 ఇచ్చేవాడు, 10,000 ఇచ్చేవాడు. వచ్చి ఇచ్చింది మాకు. అటు సాయం చేసి ఇంత చేసావు, నీ పేరు ఉండాలా. లాస్ట్ ఫైనల్ నేను అడిగింది ఒకటే, అమ్మ ఇంత చేస్తుండవు, నిన్ను శిలాపలకం మీద ప్రతిష్ఠించేటప్పుడు మీ పేర్లు అనేది ఆశ్ని మేడం ఈ విధంగా మనం గుడికి చేయించింది అనే రాసే అవకాశానికి నా పేరు ఒకటి ఇవ్వమ్మా అని అంటే అదొకటి ఇవ్వలేకపోయింది. మాకు ఆ గుర్తింపు అనేది లేకుండా పోయింది.
మీరు చెప్పమ్మా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆమె హాసిని ఎలా ఉండేది మీతో? మాతో బాగుండేది నాయన, బాగుండేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలిసేది, మాట్లాడేది. అవ్వా నేనేమి రూపాయి పెట్టబడలేదు, మీరు అన్నీ నేనే పెట్టి చేస్తాను. రేపు కూడా 40 రోజులు పూజకి అయ్యేవారికి డబ్బులు నేను ఇస్తాను. చీరలు కావాలన్నా 40 చీరలు నేను తెచ్చిస్తాను. మళ్ళా 40 రోజుల తర్వాత పెద్ద పూజ చేయిస్తాను. ఏందో డాన్స్ ప్రోగ్రాలు పెట్టిస్తాను అని చెప్పేది. సగంతరాన్ని పోయేసింది. అది మాకు బాధ. అన్నీ జరుపుకోలేక చేసింది, చెయ్యాల్సినవి కూడా సగంతరాన ముంచేసారు ఆమెని. మరస లేకుండా నిన్నటాల నుంచి మా బాధలు. అంటే మీరు చూడమ్మా, హాసిని అంటే గ్రామస్తుల చేత పైసా ఖర్చు లేకుండా సొంత నిధులతో చేసి చివరికి ఆమె ప్రాణం కోల్పోయి మీ అందరికీ దూరమైంది. మీరు ఎలా భావిస్తారు? చాలా బాధాకరంగా ఉంది సార్. ఆమె వచ్చినప్పుడల్లా బాగా పలకరిస్తుండేది. ఏది కావాలన్నా అడగకముందే ఇది నేను చేస్తా, అది నేను చేస్తా అని చెప్పేది. అలాంటి మనిషి లేదంటే చాలా బాధాకరంగా. అవా అంత హాసిని మొత్తం కట్టి మొత్తం చివరికి ఆమెని మనలోంచి వెళ్ళిపోయింది. ఎలా మీరు ఎలా బాధపడుతున్నారు? మాది ఊరు కాదు, మాది బ్రహ్మదేవి. ఇక్కడ మా అమ్మాయిని ఇచ్చినాను కాబట్టి వచ్చి ఉంటాను. కానీ వాళ్ళు పుట్టిన ఆమె పుట్టింది అంతా, వాళ్ళ అమ్మ మనిషి అంతా బ్రహ్మదేవి. వాళ్ళు ఫస్ట్ బ్రహ్మదేవి వాళ్ళది. ఆ పుట్టింపాట్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ తాత పుట్టింపాట్లో కారు దాల్తుండేది. ఇది పరిస్థితి. అంటే స్వగ్రామమైన తాత మీరు చెప్పండి, హాసిని వాళ్ళు ఎలా ఉండేది? ఎక్కడనే వాళ్ళు పుట్టింది పెరిగింది, ఇక్కడనే పెరిగారు. వాళ్ళ తాత ఉలవపాటి చెన్నయ్య, వాళ్ళ అవ్వాయి అంటే ఉలవపాటి రాజమ్మ. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగారు. ఇక్కడి నుంచి తర్వాత కొద్ది రోజులకి వెళ్ళిపోయారు. ఆ చోటు కూడా అమ్మేశారు. ఆ చోటు కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామం మీద ఉన్న ప్రేమతో ఆమె సొంత నిధులు చేసింది. చివరికి ఆమె లేకుండా పోయింది. ఎలా ఏమనుకుంటున్నారు? ఏమనుకోండి, అన్యాయంగా చంపేశారు ఆమెని. మరవలేకున్నాం సార్ మేము. వచ్చినప్పుడల్లా మాకు ఆవుపడిపోతూ ఉండేది, అన్నీ చేసేది ఆమె. ఇది అంటే ఆ రోజు హాసిని వచ్చి ఇక్కడ హోమాలు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం ఇక్కడే హోమాలు కూడా జరిగాయి. రాత్రి 10 గంటల వరకు ఈమె హోమాలు కూడా చేయడం జరిగింది. అయితే విగ్రహాలను గ్రామం మొత్తం ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ హోమాలు కూడా జరిగాయి. హాసిని ఆ రోజు ఉదయం 7 గంటలకే ఇక్కడికి చేరిపోవడం జరిగింది. అయితే గత 2 నెలల నుంచి ఆమె ఈ టెంపుల్కి సంబంధించిన పెయింట్స్ కానీ, అదేవిధంగా గ్రిల్స్ కానీ, విగ్రహాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అదేవిధంగా మళ్ళీ ఒక 40 రోజులకి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం కూడా తానే చేస్తానని కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎంతో అలంకరించారు. ఆ రోజు ఆమె హోమాలు ఇదైన తర్వాత, పూజా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే ఆమె 7:30కు ఇక్కడ రావాలి. ఎందుకంటే విగ్రహాలు ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఇంతలోనే అతి దారుణంగా హత్యకు గురి కాబడింది. అయితే ఇది ఒక పథకం ప్రకారము ఆమె వచ్చేది, తర్వాత వెళ్ళేది, మొత్తము సమాచారం ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే వాళ్ళు కాపుగాచి ఉన్నట్లు కూడా పోలీసు విచారణ అయితే తెలుస్తుంది. అయితే ఈ గ్రామానికి ఆమె రావడం మళ్ళీ ఎన్ని గంటల నుంచి 10 గంటలకి ఇక్కడ కారెక్కిన తర్వాత కూడా ఇక్కడే వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉండి ఇప్పుడే బయలుదేరింది అనడం, మొత్తం సమాచారం ఇవ్వడం. కరెక్టు ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేటప్పటికీ 2 కార్లు అడ్డం పెట్టి అందులోంచి సుమారు ఒక 6-7 మంది గొడ్డెళ్ళు, వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. అయితే ఈ గ్రామంలో ఆమె చేసిన పుణ్య కార్యక్రమాలు కావచ్చు, ఒక పెద్ద ఆలయము, మహాలక్ష్మి తల్లి ఆలయము నిర్మించడం, పూజలు చేయడము, మళ్ళీ ఒక 40 రోజులకు పెద్ద కార్యక్రమం చేపడతామని చెప్పడము, ప్రతి ఇంట్లో ఆమె పరిచయము. అంటే ఈరోజు ఆమె లేకపోవడము గ్రామస్తులు మొత్తము కంటతడి
పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీసము ఈ గ్రామస్తులు మా చేతి నుంచి ఒక పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా ఆలయానికి సొంత నిధులే ఆమె ఖర్చు పెట్టింది అయ్యా అంటూ కూడా చాలామంది వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు, ఈ గ్రామస్తులు మొత్తము కంటదడి పెడుతున్నారు. అయితే ఈ ఘటన వాళ్ళు అసలు ఇది అబద్ధమా నిజమా అని కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీద ఒక మంచి మనసున్న హాసిని మాలోంచి వెళ్ళిపోవడం బాధకరమని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, పార్లపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.